గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు సుందరరాజు గారు. గుడ్ ఈవినింగ్ సుందరరాజు గారు. గుడ్ ఈవినింగ్. వెల్, ఇక ఈ రోజు మార్కెట్స్ విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్స్ నెగిటివ్గా ముగిసినట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా దేశీయ బెంచ్ మార్క్ సూచన నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా నెగిటివ్గానే ముగిసినట్టు మనం చూస్తున్నాము. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ వచ్చేసి దాదాపు 33 పాయింట్స్ వరకు నష్టపోయి 10,821 పాయింట్స్ వద్ద నెగిటివ్గా క్లోజ్ అయినట్టు మనం చూడొచ్చు. అలాగే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ కూడా దాదాపు 106 పాయింట్స్ వరకు నష్టపోయి 36,106 పాయింట్స్ వద్ద నెగిటివ్గా క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా సెక్టర్స్ పరంగా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు దాదాపు చాలా వరకు నెగిటివ్గా క్లోజ్ అయినట్టు మనం చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి దాదాపు 0.69% వరకు నష్టపోయి 27,721 పాయింట్స్ వద్ద నెగిటివ్గా క్లోజ్ అయినట్టు మనం చూడొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ చూసుకుంటే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా దాదాపు ఫ్లాట్గా క్లోజ్ అయినట్టు మనం చూడొచ్చు. ఇక సెక్టర్స్ పరంగా మరిన్ని సెక్టర్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ వచ్చేసి దాదాపు 0.4% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో మనకి ప్రధానంగా హిందుస్థాన్ పెట్రోలియం వచ్చేసి దాదాపు 2.55% వరకు నష్టపోయింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1.59%, భారత్ పెట్రోలియం 1.31% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్లో ఒక్కసారిగా హైక్ కనిపించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల పై ఇది ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. దాదాపు 0.29% వరకు నష్టపోయి ఒక ఫ్లాట్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాము. ఇక అలాగే సెక్టర్స్ పరంగా మరిన్ని సెక్టర్స్ మనం చూసుకున్నట్టయితే ఫార్మా కావచ్చు, అలాగే ఫార్మా ఇండెక్స్ వచ్చేసి ఈరోజు ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాము. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ వచ్చేసి దాదాపు 0.32% వరకు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. అలాగే ఆటో సెక్టర్లో కూడా ఈరోజు ఒక కొద్దిగా స్వల్పంగా కొనుగోళ్ల వైపు మొగ్గు చూపినట్టు చూస్తున్నాము. నిఫ్టీ ఆటో ఇండెక్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 0.29% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 1.48% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. అలాగే మరో స్టాక్ చూసుకున్నట్టయితే అశోక్ లేలాండ్ కూడా ఈరోజు దాదాపు 1% వరకు లాభపడింది. బజాజ్ ఆటో 1%, ఐషా మోటార్స్ 1.31%, మహీంద్రా అండ్ మహీంద్రా 1%, మారుతి సుజుకి మాత్రం ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. 1.35% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఇక అలాగే టాప్ గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే టాప్ గెయినర్స్గా మనం చూసుకున్నట్టయితే టాప్ గెయినర్స్లో మనం ప్రధానంగా కనిపించే స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఎన్ఎస్సిలో మనం గమనించినట్టయితే టాటా మోటార్స్ వచ్చేసి దాదాపు 1.48% వరకు లాభపడింది. అలాగే టైటాన్ కంపెనీ వచ్చేసి 1.44%, ఐషా మోటార్స్ 1.31%, యూపీఎల్ 1.09%, ఎన్టీపీసీ 1.06% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ఇంకా టాప్ గెయినర్స్ విషయానికి టాప్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే హిందుస్థాన్ పెట్రోలియం వచ్చేసి 2.55%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.24%, అలాగే భారత్ ఇన్ఫోటెల్ 1.83%, గ్రాసిమ్ 1.81%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1.59% వరకు నష్టపోయి సూచీలను డ్రాగ్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఇక మార్కెట్కి సంబంధించిన మరిన్ని విశేషాలు అందించేందుకు సుందరరాజు గారు మనతో ఉన్నారు. సుందరరాజు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ మీరు ఎలా విశ్లేషిస్తారు? 4 రోజులు అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో ఇవాళ ఒక స్వల్ప రియాక్షన్ చూసాము. మార్కెట్ ఇంచుమించు 10,900 స్థాయి వరకు ఈ మధ్యకాలం వెళ్ళింది. ఇవాళ 10,850 దగ్గర ఓపెన్ అయ్యి ఆ తర్వాత ఒక స్వల్ప రియాక్షన్ చూసాము. ఇంచుమించు 10,800 లెవెల్స్కి వచ్చి ఒక స్వల్ప రికవరీ అనేది క్లోజింగ్ కనిపించింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో ఇవాళ టెక్నికల్గా ఎటువంటి మూమెంట్ కనిపించలేదు. 4 రోజులు అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ మనకు ఇంకా తెలిసిందే 10,900, 950 దగ్గర కొంచెం రియాక్షన్ రావటము, కొంచెం సెల్లింగ్ ప్రెషర్ తోటి మార్కెట్ అప్ ట్రెండ్కి బ్రేక్ పడటం అనేది మనం చూసాము. సో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. బట్ కానీ మార్కెట్ ఓవరాల్గా చెప్పాలంటే హయ్యర్ లెవెల్లో కొంచెం స్థిరంగా ఉందనుకోవచ్చు. హయ్యర్ లెవెల్కి వచ్చినప్పుడల్లా 10,900 దాటినప్పుడల్లా ఆ వచ్చే కరెక్షన్లన్నీ కూడా చిన్న చిన్న కరెక్షన్లుగా మారుతున్నాయి. సో ప్రీవియస్ కరెక్షన్తో పోలిస్తే కరెంట్ కరెక్షన్ కొంచెం బెటర్గా ఉండడం చూస్తుంటే అంత సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తున్నట్టు కనిపించట్లేదు. సో మార్కెట్ ఓవరాల్గా స్థిరంగానే ఉందనుకోవచ్చు. కాకపోతే కొంచెం డే లో దగ్గర 10,800 పైన క్లోజ్ అయింది. కాబట్టి ఒకవేళ 10,800 కింద కనుక రేపు ట్రేడ్ అవుతే ఒక కొద్దిపాటి కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 27,500 ఈ గత కొన్ని వారాలుగా మనం ఒక మేజర్ రెసిస్టెన్స్ చూసాము. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది కాబట్టి నిన్న ఒక మేజర్ అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి ఇవాళ నెక్స్ట్ డే ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ అనేది వస్తుంది. ఆ రియాక్షన్ని మనం ఇవాళ రావడం మనం చూసాము. సో 27,500 దాటింది కాబట్టి తిరిగి ఆ లెవెల్కి రియాక్షన్ అనేది పుల్ బ్యాక్ రియాక్షన్ చూసాము. సో కాబట్టి రేపు కూడా మార్కెట్ క్లోజింగ్ కూడా రేపు కాబట్టి ఈ 27,500 స్థాయి పైన నిలబడాలి. సో నిఫ్టీ కీలకమైన సపోర్ట్ లెవెల్ 10,800,
బ్యాంక్ నిఫ్టీకి కీలకమైన సపోర్ట్ లెవెల్ 27,500. ఈ రెండు స్థాయిలో మార్కెట్ దొరుకుంటే కనుక మార్కెట్ స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. ఒకవేళ దీని కింద క్లోజ్ అవుతాయి అంటే 10,800, 27,500 కింద క్లోజ్ అవుతాయి, అప్పుడు ఒక కొద్దిపాటు కన్సాలేషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు దాదాపు 0.69% వరకు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినంత వరకు యాక్సిస్ బ్యాంక్ ఈరోజు దాదాపు 1.02% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. అలాగే ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి 1.29%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.24%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.51% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఎస్బీఐ మాత్రం ఈరోజు స్వల్పంగా ఫ్లాట్గా క్లోజ్ అయినట్టు చూడొచ్చు. అలాగే ఎస్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ మాత్రం ఒక పాజిటివ్గా క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు, బ్యాంకింగ్ స్టాక్స్ ఎలాంటివి కలిగి ఉన్నారు? బ్యాంక్ స్టాక్స్ కూడా ఈ మధ్యకాలంలో మనకి బాగా పెరిగాయి. ముందులో ముఖ్యంగా చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ బాగా స్ట్రాంగ్గా పెరిగిన విషయం మనకు తెలిసింది. సో ఇవాళ చూస్తే కనుక ఆల్మోస్ట్ వీకెండ్ వస్తుంది కాబట్టి మనకి సెకండ్ హాఫ్లో కొంచెం ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం మనం చూసాము. సో ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య 350 దగ్గర మనం చాలా కాలం అనుకున్నాము, స్ట్రాంగ్గా ఉంది, కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఇంచుమించు 380-90 వరకు వెళ్ళి ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్కి గురైంది బ్యాంక్ స్టాక్స్. సో ఓవరాల్గా బ్యాంక్ స్టాక్స్లో కూడా ఇది ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవాలి తప్ప కానీ ట్రెండ్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. సో 4 రోజులు అప్ ట్రెండ్ తర్వాత ఒక చిన్న డౌన్ సైడ్ స్పైక్ అనేది రావడం అనేది చూస్తున్నాము. సో ఈ రియాక్షన్లో మనం కొత్తగా అనలైజ్ చేయడం కూడా ఏం లేదు. సో ఇది ఒక ఎందుకంటే వాళ్ళ కరెక్షన్ వచ్చినప్పటికీ విత్ ఇన్ ది రేంజ్లోనే ఉంది. ఒకవేళ భారీ కరెక్షన్ వచ్చింటే కనుక సపోర్ట్ లెవెల్స్ కూడా బ్రేక్ చేసే లెవెల్కి వచ్చింటే అప్పుడు ట్రెండ్ వీక్ అయింది అనుకోవచ్చు. కానీ ఇంకా ఇవాళ సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉంది, మైనర్ కరెక్షన్లో ఉంది అనుకోవచ్చు. సో రేపు చాలా కీలకము, ఇవాళ ఇండికేషను, రేపేమో కన్ఫర్మేషను. సో సెకండ్ డే కాబట్టి రేపు కనుక మార్కెట్ వీక్గా క్లోజ్ అయిందంటే అప్పుడు వచ్చే వారం కొంచెం కన్సాలిడేషన్ కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక మైనర్ కరెక్షన్ బ్యాంక్ స్టాక్స్లో కూడా అనుకోవచ్చు. ఇక ఫార్మా స్టాక్స్లో చూసుకుంటే ఫార్మా స్టాక్స్లో కూడా కొద్దిగా ఒక కొనుగోళ్ల సందడి మనం చూసాము. ముఖ్యంగా చూసుకుంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ప్రకారం అరబిందో ఫార్మా వచ్చేసి దాదాపు 2.60% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూడొచ్చు. అలాగే దివీస్ ల్యాబ్స్ ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసింది. దివీస్ ల్యాబ్స్ వచ్చేసి 3.20% వరకు ఈరోజు లాభపడింది. అలాగే గ్లెన్మార్క్ ఫార్మా వచ్చేసి 1.70% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ఫార్మా స్టాక్స్ మీద ఎలాంటి వ్యూ కలిగి ఉన్నారు? ఫార్మా స్టాక్స్ ఈ మధ్యకాలంలో మనం వారం 10 రోజుల క్రితం కూడా 2 వారాల క్రితం కూడా అనుకున్నాము, బాగా కన్సాలిడేషన్ అయిందని చెప్పి బాగా సపోర్ట్ లెవెల్ నుంచి రికవరీ అవుతుందని కూడా మనం అనుకున్నాం. సో దాని తగ్గట్టుగానే ఫార్మా స్టాక్స్ కూడా ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము. అరవింద ఫార్మా 700 రూపాయల దగ్గర 3 వారాల పాటు కన్సాలిడేషన్ అయింది, రికవరీ అవ్వడం మనం చూసాము. అరవింద ఫార్మా కూడా షార్ట్ టర్మ్ పాజిటివ్ ఉంది, కాకపోతే హై లెవెల్ 760 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే దివీస్ కూడా ఇవాళ చూసాము, ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది మనం చూసాము. కానీ 1600 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ గట్టిగా కనిపిస్తుంది. సో ఇవాళ గ్లెన్మార్క్ కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డీస్ కూడా కొంచెం టెక్నికల్గా ఓవరాల్గా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ ట్రేడింగ్ రేంజ్లో ఉన్నాయి, ఎంతవరకు లాంగ్ టర్మ్ అని చెప్పలేము. బట్ ట్రేడింగ్ రేంజ్లో చూస్తే కనుక కొంచెం షార్ట్ టర్మ్లో పాజిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే గత కొన్ని రోజులుగా బాగా పెరిగాయి కాబట్టి అంటే కనుక లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 4.25% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా మనం చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా అప్వర్డ్ మూవ్మెంట్ అనేది మనం చూస్తున్నాము. వీక్లీ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ దీనిలో మనం స్ట్రక్చర్స్ చూసుకున్నట్టయితే కంటిన్యూస్ ఒక అప్వర్డ్ మూవ్మెంట్ అనేది మనం చూడొచ్చు. ఈ స్టాక్ సంబంధించినంత వరకు 52 వీక్స్ లో నుంచి కూడా ఇది రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ మనము సుందర్ గారు చెప్పండి, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ప్రస్తుత ప్రైస్ పాయింట్లో మనం ఎంట్రీ తీసుకునే అవకాశం ఉందంటారా? ఏయూ స్మాల్ ఫైనాన్స్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి గత కొన్ని ఏళ్ళగా మంచి బ్యాంక్ మంచి పాజిటివ్ గ్రోత్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాము. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా బాగా స్థిరంగా ఉంది. ఈ మధ్య చూస్తే కనుక లోయర్ రేటు 530 రూపాయల నుంచి 650, 650 రూపాయల వరకు పెరిగింది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంచెం హై ప్రైస్ అన్నట్టు కనిపిస్తుంది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో కాబట్టి నా ఉద్దేశం ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు, ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఒకసారి మనం నెక్స్ట్ లెవెల్ చూస్తే కనుక 700 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో చూస్తే కనుక 700 రూపాయల దగ్గర మనకి ఒక మేజర్ టాప్ ఏర్పడింది. కాబట్టి ఇవాళ 3% వరకు పెరిగినప్పటికీ
బహుశా 700 స్థాయి దగ్గర కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఏయూ స్మాల్ ఫైనాన్స్ బాగానే ఉంది, హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, హోల్డ్ కేటగిరీ. వెలిక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసుకున్నట్టయితే సెంచరీ ప్లైబోర్డ్స్ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కూడా మనకి ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 6% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ స్టాక్ కూడా మనం గమనించినట్టయితే 52 వీక్స్ లో నుంచి కూడా రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో గమనించినట్టయితే వీక్లీ చార్ట్స్ పరంగా చూసినట్టయితే ఈ స్టాక్లో కంటిన్యూస్ అప్వర్డ్ మూవ్మెంట్ అనేది మనం చూస్తున్నాము. ఈ స్టాక్లో సుందర్ గారు చెప్పండి, సెంచరీ ప్లైబోర్డ్స్ సంబంధించినంత వరకు మనకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఓవరాల్గా చూస్తే కనుక రీజనబుల్ వాల్యుయేషన్స్లోనే ఉంది సెంచరీ ప్లైవుడ్స్. ఓవరాల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా పర్లేదు, బాగానే వచ్చింది. కాకపోతే గ్రోత్ కంపెనీలో అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో ఈ కంపెనీ స్టాక్లో కొంచెం 250-260 రూపాయల నుంచి 170 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి 170 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఈ వారం చూస్తే కనుక చాలా వారాల తర్వాత సెంచరీ ప్లైవుడ్స్ ఇవాళ కొంచెం ఒక అప్ మూమెంట్ రివర్సల్ అనేది మనం చూసాము. సో టెక్నికల్గా ఓవర్సోల్డ్ పొజిషన్, టెక్నికల్గా మేజర్ సపోర్ట్లోంచి వీక్లీ చార్ట్లో సపోర్ట్ తీసుకొని పెరిగింది. కాబట్టి సెంచరీ ప్లైబోర్డ్స్ ఇక్కడ నుంచి కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, హోల్డ్ చేయొచ్చు. అలాగే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. అలాగే మనకి ఓవరాల్గా ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది, ప్రాఫిట్ గ్రోత్ కూడా చూస్తే కనుక స్థిరంగానే కనిపిస్తుంది. డెట్ కొంచెం కనిపిస్తుంది, అదొకటి కొంచెం కన్సర్న్. బట్ ఓవరాల్గా చూస్తే కనుక సెంచరీ ప్లైబోర్డ్ కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక సిఎల్ఎస్ఏ ఈ కంపెనీ గురించి పాజిటివ్గా ఇవ్వడంతో కొంచెం యాక్టివిటీ అనేది బిగిన్ అయింది. ఇక వాబాగ్ స్టాక్ మనం చూసుకున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా వాటెక్ వాబాగ్ వచ్చేసి ఈరోజు ఇంట్రోడేలో దాదాపు 15% వరకు ఈరోజు లాభం స్టాక్ ర్యాలీ అయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ స్టాక్ కూడా మనం గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా లో నుంచి కూడా రికవరీ బాట పట్టినట్టు చూస్తున్నాం. 52 వీక్స్ లో నుంచి కూడా ఈ స్టాక్లో కంటిన్యూస్ అప్వర్డ్ మూవ్మెంట్ అనేది చూస్తున్నాం. గత కొద్ది సెషన్స్గా మనం గమనించినట్టయితే సుందర్ గారు చెప్పండి, వాబాగ్ సంబంధించినంత వరకు ఈ స్టాక్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? విఏటెక్ వ్యాపారం చూస్తే కనుక ఓవరాల్గా వాటర్ ట్రీట్మెంట్ ప్యూరిఫైయర్ సంబంధించిన సెగ్మెంట్లో ఉన్న ఈ స్టాక్ వాల్యుయేషన్ చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. గత కొన్ని ఏళ్ళగా చూస్తే కనుక ఈ స్టాక్లో మనకి రిటర్న్ కొంచెం లో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఇవ్వడం మనం చూస్తున్నాము. కానీ ఈ కంపెనీ మంచి డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ విఏటెక్ వ్యాపాక్. సో టెక్నికల్గా చూస్తే కనుక 400 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పడింది. సో 250 దగ్గర మనకి గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 3 నెలలు బాగా కన్సల్టేషన్ ఉంది. ఈ వారం బాగా స్ట్రాంగ్ రికవరీ రావడం మంచిది. కాబట్టి ఈ వారం ఆల్రెడీ బాగా పెరిగిపోయింది. 260 రూపాయల నుంచి 320 రూపాయల వరకు ఆల్మోస్ట్ 15-20% వరకు ఒక 1 వీక్లో ఒక ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము విఏటెక్ వ్యాపాక్. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఉన్నాయంటే హోల్డ్ చేయొచ్చు. చాలా కాలం తర్వాత ఒక రిలీఫ్ ర్యాలీ వస్తుంది, ఇన్వెస్టర్లకి మంచి మూమెంట్ కూడా ఇప్పుడే మొదలైనట్టు కనిపిస్తుంది. ఐ థింక్ షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఫండమెంటల్గానే ఇది మంచి కంపెనీ అనుకోవచ్చు. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా మరో స్టాక్ చూసుకున్నట్టయితే చంబల్ ఫెర్టిలైజర్స్ వచ్చేసి ఈరోజు ఇంట్రోడేలో దాదాపు 4% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ఈ స్టాక్ కూడా మనం చూస్తున్నట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 వీక్స్ లో నుంచి కూడా కరెక్షన్కి ర్యాలీకి రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. కరెక్షన్ నుంచి ఈ స్టాక్ మనం గమనించినట్టయితే కంటిన్యూస్గా వీక్లీ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది మనం చూస్తున్నాము. ఈ స్టాక్ సంబంధించినంత వరకు మూమెంట్స్ సుందర్ గారు చెప్పండి, చంబల్ ఫెర్టిలైజర్స్ సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? చంబల్ ఫెర్టిలైజర్స్ ఓవరాల్గా ఈ సెక్టర్ కూడా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్ మొమెంటం అనేది మనకి ఈ మధ్యకాలంలో చూడలేదు. ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక చంబల్ ఫెర్టిలైజర్స్ స్థిరంగా స్టేబుల్గా కనిపిస్తుంది తప్ప కానీ ఒక స్ట్రాంగ్ గ్రోత్ అనేది మనకి చూడలేదు. చంబల్ ఫెర్టిలైజర్స్ జనరల్గా బడ్జెట్ ముందు మనకి జనరల్గా ఫెర్టిలైజర్ స్టాక్స్లో ఎక్కువ కొంచెం ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక గవర్నమెంట్ పాలసీ వస్తున్నప్పుడు ఇటువంటి స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ అనేది రావడం అనేది చూస్తున్నాము. బహుశా బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండదు నెక్స్ట్ బడ్జెట్లో, బట్ ఓవరాల్గా ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒక ర్యాలీ అనేది రావడం అనేది చూస్తాము. చంబల్ ఫెర్టిలైజర్స్ ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. ఫండమెంటల్గా బాగా ఉన్నప్పటికీ కొంచెం స్టాక్ సబ్డ్యూడ్గా ఉంది, ఈక్విటీ ఎక్కువ ఉండడం వల్ల. ఈ స్టాక్ చూస్తే కనుక 140-140 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. ఈ 2 వారాలుగా అప్ ట్రెండ్ వచ్చింది. సో 145 రూపాయల నుంచి పెరిగింది కాబట్టి 15-20 రూపాయల వరకు ఒక 15% వరకు ర్యాలీ వచ్చింది. కాబట్టి షార్ట్ టర్మ్లో
కొంచెం 170, 175 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అంటే ఇంకా హార్డ్లీ 10 రూపీసే షార్ట్ టర్మ్ టార్గెట్ వేసుకోవచ్చు. ఆ 10 రూపీస్ ఎందుకంటే మన సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చిన టాప్ కాబట్టి అక్కడ కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి హై లెవెల్లో ఒక రన్అప్ వచ్చిన తర్వాత కొనటం అనేది జనరల్గా అవాయిడ్ చేయాలి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్ కానీ. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. 175 దగ్గర కొంచెం అప్ సైడ్ మూమెంట్కి కొంచెం బ్రేక్ పడి కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది చంబల్ ఫర్టిలైజర్స్. వెలిక స్టాక్ స్పెసిఫికేషన్ పరంగా మరో స్టాక్ చూసుకున్నట్టయితే ఏఐఐ ఇంజనీరింగ్ ఈ రోజు కూడా దాదాపు 2.66% వరకు ఈరోజు లాభపడ్డట్టు చూస్తున్నాము మార్కెట్ క్లోజింగ్ సమయానికి. ఈ స్టాక్ కూడా మనం చూసినట్టయితే 52 వీక్స్ హై దిశగా ప్రయాణం చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. లో నుంచి కూడా ఈ స్టాక్ కంటిన్యూస్ అప్వర్డ్ మూవ్మెంట్ అనేది మనం చూడొచ్చు. ఈ స్టాక్ వీక్లీ చార్ట్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ వీక్లీ గెయిన్స్లో మనం చూసుకున్నట్టయితే కంటిన్యూస్ ఒక అప్వర్డ్ మూవ్మెంట్ అనేది మనం చూస్తున్నాం గత కొద్ది సెషన్స్గా ఈ స్టాక్ మనం గమనించినంత వరకు. సుందర్ గారు చెప్పండి, ఏఐఐ ఇంజనీరింగ్ సంబంధించిన వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఇంజనీరింగ్ చూస్తే కనుక ఓవరాల్గా ఇది మంచి స్టాకే అనుకోవచ్చు. ఇవాళ 2.5% పైగా పెరిగింది. ఇంచుమించు 1670 రూపాయల వరకు బాగా క్లోజ్ అయింది. ఇంజనీరింగ్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక పెద్ద ఎక్స్పెన్సివ్ కనిపించట్లేదు, చీప్గా కనిపించట్లేదు, రీజనబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉండడం కూడా ఈ స్టాక్కి మంచి అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఏఐ ఇంజనీరింగ్కి. అలాగే మనకి టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ 1600 దగ్గర మనకి బాగా గత 2 నెలలుగా బాగా కన్సాలిడేషన్ అయింది, బాగా స్థిరంగానే కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు కొంచెం ఒక అప్ సైడ్ మూమెంట్ అనేది రావడం అని చూస్తున్నాము. ఈ స్టాక్కి మంచి డివిడెంట్ ఇస్తున్న స్టాక్, డెట్ ఫ్రీ ఉన్న స్టాక్, ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ స్టాక్ మంచిది అనుకోవచ్చు. సో 1650 దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ లెవెల్ నుంచి ఇప్పుడే కొంచెం పెరుగుతుంది కాబట్టి వాల్యూమ్ తోటి నా ఉద్దేశము ఈ స్టాక్ని బైకి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్లో కన్సిడర్ చేయొచ్చు. వీళ్ళకి రేపటి మార్కెట్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి మించే సలహా ఏంటి? ఓవరాల్గా మార్కెట్ రేపు కూడా కొంచెం ఇండెసిసివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే 4 రోజులు అప్ అయిన తర్వాత హై నుంచి కొంచెం కరెక్షన్ అయ్యి డే లో దగ్గర ట్రేడ్ అయింది కాబట్టి సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి కొంచెం ఇవాళ యుఎస్ మార్కెట్స్ బట్టి మన మార్కెట్ రేపు ఆధారపడే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్ స్థిరంగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. రేపు కాకపోతే కీలకము శుక్రవారం కాబట్టి క్లోజింగ్ కాబట్టి వీక్లీ చార్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి రేపు 10,800 పైన సస్టైన్ అవ్వాలి. అంటే 3ంటికి అనేది జనరల్ పారామీటర్. సో 3ంటికి కనుక 10,800 కిందే కనుక ట్రేడ్ అవుతాయి కనుక మార్కెట్లో వచ్చేవారం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం వస్తుంది. రేపు 3ంటికల్లా లోపల 10,800 పైన ఉంటుందా, దాని కింద ట్రేడ్ అవుతుందా చూడాలి. ఓవరాల్గా మార్కెట్ అయితే స్థిరంగా పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. థ్యాంక్ యూ సుందర్ గారు. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ టీవీ5 మనీ.